ఆగస్టు 15 వచ్చేస్తుంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు. ఎందరో సమరయోధులు త్యాగాలకు ఫలితమే మనకు లభించిన స్వాతంత్ర దేశం. అటువంటి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి ముందుకు నడిపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది. గాంధీ నేర్పిన పాఠాలు భారత్ ప్రస్తుత ప్రధాని మోదీ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయట. అయితే ఓ సందర్భంలో గాంధీ గురించి మోదీ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ఇంతకీ గాంధీ గురించి ప్రధాని మోదీ ఏమన్నారు? గాంధీ వైఖరిపై ఆయన అభిప్రాయం ఏంటి అనే దానిపై ప్రత్యేక కథనం. ప్రధాని మోదీ జాతిపిత మహాత్మా గాంధీ గురించి లోతైన అధ్యయనం చేశారు. అంతేకాదు ఆయన తెలిపిన ఎన్నో విషయాలను మోదీ తన పర్సనల్ డైరీలో రాసుకోవడం విశేషం. దీనికి సంబంధించిన కొన్ని పేజీలు గతంలోనే ట్విట్టర్ హ్యాండిల్ మోదీ ఆర్చివ్ లో షేర్ కూడా అయ్యాయన్న సంగతి తెలుసు. వాటిని చూస్తే గాంధీ గురించి వివరంగా చదవడమే కాదు, ఆయన చెప్పిన అమూల్యమైన అంశాలను సైతం మోదీ వ్యక్తిగత డైరీలో రాసుకున్నారని తెలుస్తోంది. ఇవే మోదీకి మార్గదర్శకంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మహాత్మా గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ వ్యక్తిత్వం చాలా గొప్పదని పేర్కొన్నారు. అయితే ఒక విషయంలో నన్ను క్షమించండి, 1982లో రిచర్డ్ అటెన్ బరో సినిమా గాంధీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ప్రపంచానికి ఆయన గురించి తెలియదు. గాంధీ గొప్ప వ్యక్తి. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వంటి మహానుభావుల కంటే గాంధీ తక్కువేం కాదని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గాంధీని ప్రమోట్ చేయలేకపోయిందన్న ఆయన, గాంధీ సినిమా వచ్చే వరకు ప్రపంచానికి ఆయన గురించి తెలియకపోవడం విచారకరమని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మనందరి బాధ్యతని మోదీ వ్యాఖ్యానించారు. నిజంతో నిండిన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించి దేశాన్ని మేల్కొల్పిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన 21వ శతాబ్దానికే కాదు, రాబోయే శతాబ్దాలకు కూడా గొప్ప నేతని మోదీ ఎన్నోసార్లు కొనియాడారు. అంతేకాదు ఆయన మార్గదర్శకత్వంలోనే మోదీ పాలన కొనసాగుతున్నారని తెలుస్తోంది. దీనికి ఉదాహరణగా విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వాడకాన్ని చెప్పుకోవచ్చు. ఆనాడు గాంధీజీ ఇచ్చిన పిలుపును ఇప్పుడు మోదీకి 100కు 100% పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అన్ని రంగాల్లో వస్తువులు తయారవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయంటే భారత్ ప్రగతి పదంలో ఎలా దూసుకెళ్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.